గూగుల్ని గూఢాచారి సైట్గా చూసే దేశం ఏదో తెలుసా? ఈ దేశంలో తన తండ్రి సొంత కూతురిని వివాహం చేసుకుంటాడు. కేవలం పురుషులకు మాత్రమే డైవర్స్ చెప్పే హక్కు ఉన్న దేశం ఏదో తెలుసా? ఈ దేశాన్ని క్యాపిటల్ ఆఫ్ పిస్తా అని కూడా అంటారు. ఈ దేశంలో టైట్ జీన్స్ వేయడం నిషేధమని మీకు తెలుసు. ఈ దేశంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు కనిపిస్తుంది. ఈ దేశంలో వీధుల్లోనే అల్లా కల్లోలం జరుగుతుంది. అవును, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఇరాన్ దేశం గురించే. ఈరోజు ఈ వీడియోలో ఇరాన్ గురించి, అక్కడ జరుగుతున్న విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కంప్లీట్గా వాచ్ చేసి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇరాన్ని అధికారంగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పిలుస్తారు. పశ్చిమ ఆసియాలో కనిపించే ఈ దేశాన్ని 1935 వరకు పర్షియా అని కూడా పిలిచేవారు. పశ్చిమాన ఇరాన్, ఇరాక్, టర్కీ, ఉత్తరాన అజర్బైజాన్, ఆర్మేనియా, తూర్పున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన ఒమన్ సరిహద్దులతో ఉంది ఈ ఇరాన్. 16,40,195 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ ఇరాన్ ప్రపంచంలో 18వ అతిపెద్ద దేశంగా అయితే ఉంది. దేశం మొత్తం జనాభా 9,24,17,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఈ జనాభాలో సుమారు 99.5% మంది ఇస్లాం మతంలోకి మారారు. వీరిలో 90 నుండి 95% మంది షియా ముస్లింలు కాగా 5 నుండి 10% మంది సున్నీ కమ్యూనిటీకి చెందినవారు. అయితే ముస్లింలతో పాటు జూస్, క్రైస్తవులు కూడా ఉన్నారు. దేశ రాజధాని టెహ్రాన్ దేశంలోనే అతిపెద్ద నగరం. దేశం మొత్తం జనాభాలో 15% జనాభా టెహ్రాన్లోనే ఉంటారు. ఇరాన్లో పర్షియన్ ప్రధాన భాష. దీనికి అధికార భాష హోదాని కూడా కల్పించారు. దేశంలో పర్షియన్, కుర్దీస్, లూరి, అజర్బైజాన్ అనే జాతి సమూహాలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. అయితే జనాభాలో 70% మంది ఇండో యూరోపియన్ జాతికి చెందిన వారు ఉండడంతో వారంతా ఇండో ఇరానియన్ భాషలు మాట్లాడతారు. ఇరాన్ దీని చరిత్ర ఏమంతా పురాతనమైనది కాదు, కానీ దీని చరిత్ర క్రీస్తుపూర్వం 1,00,000 ఏళ్ల క్రితం అని చెప్తారు. ఇది క్రీస్తుపూర్వం 3,200 నుండి ప్రారంభమైంది. కాబట్టి ఇది ప్రపంచంలోని పురాతన నాగరికతలలో ఒకటి. పెరుగుతున్న జనాభాతో ఇబ్బంది పడుతున్న భారత్, చైనా వంటి దేశాల సరసన ఇది ఉంది. ఇక్కడ దేశ జనాభా విపరీతంగా పెరుగుతుంది. దాంతో మౌలిక సదుపాయాల కొరతను తీర్చడానికి ఇరాన్ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. అయితే ప్రకృతి కొంతవరకు ఈ దేశానికి సపోర్ట్ చేస్తుందని మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చమురు, సహజ వాయువుపై ఆధారపడిన ఇరాన్ గరిష్ట ఆర్థిక వ్యవస్థ. దీనివల్ల ఈ దేశం ప్రతి సంవత్సరం $1 మిలియన్ సంపాదిస్తుంది. ప్రపంచంలోనే వివిధ దేశాలకు చమురును కూడా ఎగుమతి చేస్తుంది. భారత్ కూడా ఇరాన్ నుండి చమురుని ఎగుమతి చేసుకుంటుంది. ఇరాన్ చమురుతో పాటు కొన్ని దేశాలకు ప్లాస్టిక్, ఫ్రూట్స్, సిరామిక్ ఉత్పత్తులను కూడా పంపిస్తుంది. అండ్ ఇంకా రసాయన ఉత్పత్తులు చైనా, ఇరాక్, టర్కీ, భారతదేశానికి కూడా ఎగుమతి చేస్తూ ఉంటుంది ఈ ఇరాన్. ఇరాన్ చమురు, గ్యాస్ ఇంకా వ్యవసాయం ద్వారా చూస్తే ప్రస్తుత జీడిపి 463.75 మిలియన్ యూరోస్గా అయితే ఉంది. ఇంతకన్నా కూడా ఇరాన్ చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. లేబర్స్, స్కిల్ వర్కర్స్, మేనేజ్మెంట్, సింగిల్ ఇండస్ట్రీ సెక్షన్ వంటి వాటిలో కూడా చాలా సవాళ్లను ఎదుర్కొంటుంది ఈ ఇరాన్. ఇక ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా పిస్తా క్యాపిటల్ అనే పేరును కూడా సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే ఈ దేశం చమురు, సహజ వాయువు తర్వాత పిస్తా ఎగుమతులలో ప్రపంచంలోని 2వ స్థానంలో ఉంది ఈ ఇరాన్. భారత్తో సహా పలు దేశాలకు వీటిని పంపిస్తూ ఉంటుంది. ఇక ఇరాన్లో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. చాలాసార్లు ప్రజలు ఈ నియమాలతో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ ఇస్లామిక్ దేశం కాబట్టి ప్రస్తుతం ఇరాన్లో షరియా చట్టం అమలులో ఉంది. 1973 ముందు వరకు ఇరాన్లో మహిళలు, పురుషులకు కూడా స్వేచ్ఛ అనేది ఉండేది. కానీ 1979 తర్వాత ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ రూపురేఖలైతే మొత్తంగా మారిపోయారు. ఇరాన్ని పూర్తిగా ఇస్లామిక్ దేశంగా ప్రకటించారు. అదే సమయంలో షరియా చట్టాన్ని కూడా అమలు చేయడంతో ఇక్కడ అనేక వింత నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇది ఇరాన్లోని మహిళలకు నరకంగా మారింది. ఈ దేశంలో పురుషులకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు కల్పించారు. స్త్రీలకు భర్తలను వదిలి వెళ్లే హక్కు లేదు. అందుకే విరుద్ధంగా ఆ భర్త తన ఇంట్లో మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పటికీ మహిళలు అక్కడ మౌనంగా ఉంటారు.
భర్తలు అనుమతిస్తేనే తప్ప ఈ దేశంలో మహిళలు పనిచేయడానికి బయటకు వెళ్ళే అవకాశం లేదు. భర్త అనుమతి లేకుండా బయటకు వెళ్తే వాళ్లకు శిక్ష పడుతుంది. అంతేకాదు ఇక్కడ మహిళలు టైట్ దుస్తులు ధరించకూడదు. ఇరాన్లో మహిళలు బుర్కా ధరించడం తప్పనిసరి. జుట్టు ముఖం కనిపించకుండా బుర్కా లేదా హిజాబ్ ధరించాలి. ఒకవేళ అలా టైట్ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసుకోవాలంటే మనం 2022 సంవత్సరానికి అయితే వెళ్ళాలి. ఆ సమయంలో ఇరాన్లో జరిగిన తిరుగుబాటు మనకు గుర్తొస్తుంది. వాస్తవానికి 2022 సెప్టెంబర్ 13న అమీనా అనే 22 ఏళ్ల మహిళ బుర్కా ధరించి కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళింది. అయితే ఆమె బుర్కా సరిగా కట్టుకోపోవడం, ఆమె వెంట్రుకలు లూజుగా బయటకు కనిపించడంతో పోలీసులు ఆ అమ్మాయిని అరెస్టు చేశారు. ఆ తర్వాత 22 ఏళ్ల అమీనాపై ఇరాన్ పోలీసులు చాలా దారుణంగా అయితే కొట్టారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆమె చికిత్స పొందుతూ సెప్టెంబర్ 16న మృతి చెందింది. అప్పుడే ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇరాన్ అంతటా మహిళలు బుర్కాలను, ప్రభుత్వ నిబంధనలను తగలబెట్టేశారు. జుట్టును కత్తిరించుకొని ప్రతిఘటించారు. ఇరాన్ ప్రజలు ఫుట్బాల్ గేమ్ని బాగా ఇష్టపడతారు. ఇరాన్ జాతీయ జట్టు 3 సార్లు ఆసియా ప్రపంచ కప్ని గెలుచుకుంది. 3 సార్లు ప్రపంచ కప్ ఫైనల్ కూడా చేరుకుంది. అయితే ఫీఫా వరల్డ్ కప్ ఈ ఏడాది నుంచి హిజాబ్ను నిషేధించడంతో ఇరాన్ మహిళల సాకర్ జట్టు 2011 ఒలింపిక్స్ నుంచి వైదొలగవలసి వచ్చింది. ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రజలు ఇరాన్ను సందర్శిస్తారు. యునెస్కో రిపోర్ట్ ప్రకారం ఇరాన్ మిగిలిన అరబ్ దేశాల కంటే ముందంజలో ఉంది. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యం కోసం లార్డ్ డెజర్ట్ ప్రాచీన నగరం పెర్సోపోలిస్ని చూడడానికి ఇక్కడికి వస్తారు చాలామంది ప్రజలు. ఈ ప్రాంతాలను చూసిన ప్రజలు మంత్ర ముగ్ధులైతే అయిపోతారు. ఇరాన్ జెండా గురించి మాట్లాడాలంటే ఇరాన్ జెండా 3 రంగులతో కలిసి ఉంటుంది. ఇందులో ఆకుపచ్చ రంగు ఇస్లాం మతాన్ని సూచిస్తుంది, తెలుపు రంగు శాంతికి చిహ్నంగా, ఎరుపు రంగు ధైర్యానికి చిహ్నంగా సూచిస్తారు. ఇరాన్లో పిల్లలు, యువకులు, మహిళలు దాదాపు అందరూ చదువుకున్న వారే ఇక్కడ ఉంటారు. ఇరాన్లో అక్షరాస్యత 80% కంటే అధికంగా ఉంది. పురుషుల అక్షరాస్యత 92.8%గా ఉంటే మహిళల అక్షరాస్యత 87.87%గా అయితే ఉంది. ఇరాన్లో 1934లో స్థాపించబడిన టెహరాన్ యూనివర్సిటీ దేశంలోనే అతిపెద్ద యూనివర్సిటీగా పేరు తెచ్చుకుంది. విదేశీ విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇక్కడికి వస్తారు. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఇక్కడే ఉంది. దాని పేరు ఉర్మియా. ఇక వీధుల్లో కానీ, క్లబ్లో కానీ, పార్టీలలో కానీ లేదా ఇంటిలో కానీ మద్యం తాగినా లేదా ఎవరైనా బలవంతంగా తాగించినా కానీ కూడా వారిపై కఠిన చర్యలు ఇక్కడ తీసుకుంటారు. ఎందుకంటే ఇరాన్ దేశంలో మద్యం అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఇక్కడ నిషేధం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక తండ్రికి తన కూతురే గౌరవం మరియు గర్వం అని చెబుతారు. కానీ అసలు విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇరాన్లో ఓ తండ్రి తన కూతురిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. 2013లో ఇరాన్లో ఏ తండ్రి అయినా తన కుమార్తెను వివాహం చేసుకోవచ్చనే ఒక చట్టం అయితే అమల్లోకి చేశారు. అయితే 2 షరతులు దీనికి పాటించవలసి ఉంటుంది. మొదటిది ఏంటంటే మొదటి కుమార్తెను పెద్దదయ్యే సమయానికి రెండో కుమార్తెకు 13 ఏళ్ళు నిండి ఉండాలి. ఈ దేశంలో టెంపరరీ మ్యారేజెస్ కూడా ఉంటాయి. అలా చేసుకున్న ఒక స్త్రీని కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు కూడా వివాహం చేసుకోవచ్చు. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీటింగ్కి వెళ్ళేటప్పుడు, ఆఫీస్ పనికి వెళ్ళేటప్పుడు, లేదైనా అఫీషియల్ పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సూట్ బూట్తో పాటు ఇక్కడ ఖచ్చితంగా బెల్ట్ ఖచ్చితంగా ధరిస్తారు. కానీ టై ధరించడం ఇరాన్లో పూర్తిగా నిషేధం. ఇంకా ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే శాటిలైట్ టెలివిజన్పై ఇక్కడ పూర్తిగా నిషేధం అయితే ఉంది. నార్త్ కొరియాలాగా మీరు ఇక్కడ కోరుకున్న ఛానల్ అయితే ఇక్కడ మీరు చూడలేరు. అలా ఛానల్స్ని చూడడం వల్ల ప్రజలు చెడిపోతారని ప్రభుత్వం ఉద్దేశం. అందుకే శాటిలైట్ టీవీ పెట్టుకోవడం ఇక్కడ నిషేధం. ఇరాన్లో టీవీ మాత్రమే కాకుండా ఇంటర్నెట్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో పాటు అనేక విదేశీ సైట్లను కూడా నిషేధించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న గూగుల్ని కూడా ఇరాన్ గూగుల్ని గూఢచారి సైట్గా పరిగణిస్తుంది. అందుకే గూగుల్ని ఇక్కడ బ్యాన్ చేశారు. అదే సమయంలో ప్రజలను కలిపే ఫేస్బుక్, ఎక్స్లను కూడా వారి దేశానికి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఇరాన్లో 30% నుండి 40% మంది ఇక్కడ ఇంటర్నెట్ ఏదో విధంగా వాడుతూనే ఉంటారు. ఇక మీరు మాంసాహార భోజన ప్రియులైతే మీకు ఇరాన్ చాలా బాగా నచ్చుతుంది. ఈ దేశంలో మటన్, చికెన్, చేపలు ఇలా అన్ని రకాల నాన్ వెజ్ పదార్థాలు మీరు ఇక్కడ తినవచ్చు. ఇరాన్ ప్రజలకు ఎంతో ఇష్టమైన వంటకం కబాబ్ కుబీదే. ఇది మాంసం నుండి తయారు చేస్తారు. ఇక్కడ బిర్యానీలు చాలా ఫేమస్. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు చాలా రుచిగా ఉంటాయి. ఇక ఇక్కడ చూడడానికి అద్భుతమైన ప్రదేశం టెహరాన్. ఇక్కడ గ్రాండ్ బజార్, నేషనల్ మ్యూజియం, గోలిస్తాన్ ప్యాలెస్, సదాబాద్,
కల్చరల్ హిస్టారికల్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ ఉంది. ఇస్లామియా వాస్తు శిల్పానికి చిహ్నమైన ఆజాదీ టవర్, ఇస్ఫహాన్ కూడా సందర్శించదగ్గ ఒక గొప్ప ప్రదేశాలు. ఇక్కడ మీరు యునెస్కో గుర్తింపు పొందిన ఇమాం మసీద్, షేక్ లుత్బుల్లా మసీద్లను కూడా చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్ ఎడారితో పాటు పెర్సోపోలిస్, కేసం, కార్మన్ వంటి అనేక మంచి ప్రాంతాలను కూడా ఇక్కడ మీరు సందర్శించవచ్చు. మరి ఇరాన్ యొక్క వింతలు, విడ్డూరాలు ఏ విధంగా ఉన్నాయో, మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్లలో ఖచ్చితంగా తెలుపగలరు. అంతకుముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.